కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. ప్రభువుకు స్తోత్రము. దేవుని వాక్యం చదువుతాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20, 21, 22 చదువుతాం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరమిని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయును. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చునిన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనందు కూర్చుండనిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మీకు వందనాలు, స్తోత్రము తండ్రి. మీ కృపలో మమ్మలను జ్ఞాపకము చేసుకుని ఈ 2024వ సంవత్సరము, ఈ 2వ మాసము, ఈ మొదటి పునరుద్ధాన దిన ఆరాధనలోనికి తోడుకొని వచ్చిన దేవా, మీకు స్తోత్రము నాయన. ఈ దిన దీవెనలతో మమ్మలను నాయన నింపండి. పరిశుద్ధాత్మ దేవ సహాయము దయచేయండి. సమయము మీది, ప్రజలు నీవారు, నీ బిడ్డలైన మాతో మీరు మాట్లాడండి ప్రభువా. నేనైతే అల్పుడును, బలహీనుడును, అజ్ఞానిని ప్రభువా. నన్ను నీ కృపలో జ్ఞాపకము చేసుకుని నీ ఆత్మ సహాయం అందించండి నాయన. అయ్యా, నన్ను నీ నోటి బోరగా వాడుకోండి. నీ బిడ్డలైన మాతో మీరు మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడుచూ ఉండగా వినగలిగే చెవిని, గ్రహింపగలిగే జ్ఞానం మాకు అనుగ్రహించండి. ఆటంకపరిచే దురాత్మలను, చీకటి శక్తులను, నిద్రాత్మను దూరపరచండి. పరిశుద్ధాత్మ దేవ, నీ సన్నిధి కాంతి మా పైన ఉదయింపచేసి మీ రాకడకు మమ్మలను సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము పరమ తండ్రి, ఆమేన్. హృదయమనెడు తలుపు నోద యేసునాథుడు, హృదయమనెడు తలుపు నోద యేసునాథుడు, నిలచి సదయుడగుచు తట్టుచుండి సకల విధములను, నిలచి సదయుడగుచు తట్టుచుండి సకల విధములను, ఉదయమనెడి తలుపు నోద యేసునాథుడు, హృదయమనెడి తలుపు నోద యేసునాథుడు, నిలచి సదయుడగుచు తట్టుచుండి సకల విధములను, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పిల్తురతని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పిల్తురతని, నా తాడెంత దయచే పిలచుచున్నాడిప్పుడు మిమ్ములను, నా తాడెంత దయచే పిలచుచున్న ఇప్పుడు మిమ్ములను, హృదయమనెడి తలుపు నోద యేసునాథుడు, హృదయమనెడి తలుపు నోద యేసునాథుడు, నిలచి సదయుడగుచు తట్టుచుండి సకల విధములను. హల్లెలూయా. దేవుని వాక్యము, ఈ వాక్యమునే దైవ సేవకులు పాటగా మలిచారు.
దేవుని పరిశుద్ధులు ఏమనుంది? ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయుదము. భోజనము చేయుదము. ఈ దినము ప్రభు యొక్క భోజనము, ప్రభు సిద్ధపరిచిన భోజనము, ప్రభు మన కొరకు జీవాహారముగా సిద్ధపరచబడి ఆయన వచ్చు పర్యంతము వరకు మనము చేయవలసిన ఈ ప్రభు బల్లారాధన. దేవునికి స్తోత్రము. ఎవడైనను నా స్వరము విని, ఆయన ఎక్కడున్నాడంట? మన హృదయం అనే తలుపు ఎద్దుండి తడుచూ ఉన్నాడు. పలు విధములుగా ఆయన నిన్ను పలుకరిస్తూ ఉన్నాడు, పలు విధముగా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎవరు? జీవము కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు తన ప్రజలు తన వలె ఉండవలనని, తన ప్రజలు తనను పోలి నడుచుకొనవలనని, తన ప్రజలు తన ఉపదేశానుసారము జీవించాలని దేవాది దేవుడు ఆయన జీవములో మనము పాలిభాగస్థులం అవ్వాలని ఆయన మనల్ని తడుతూనే ఉన్నాడు, పిలుస్తూనే ఉన్నాడు. పలు విధములుగా హృదయం అనే ఆయన అన్నాడు, ఇదిగో నేను తలుపు యొద్దుండి తట్టుచూ ఉన్నాను. తలుపు తీయాలి. తలుపు తీయం. మనం అన్నిటికీ బార్లుగా తలుపు తీసేస్తాం, అన్నిటికీ ఆశతో ఆహ్వానిస్తాము, అన్నిటినీ ఆసక్తితో కోరుకుంటాము. కానీ దైవికమైన దేవుని సంబంధమైన దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపించుచూ ఉండగా దేవునితో సహవాసము కలిగి ఉండుటకు ఆయన ఏమన్నాడు? నా స్వరము విని తలుపు తీసినట్లా అతని యొద్దకు నేను వత్తును. ఆయన మన యొద్దకు రావాలంటే మన అనుమతి లేకుండా రాడైనా, మన అనుమతి లేకుండా రాడు. మనకు సర్వ అధికారం ఇచ్చాడు ఆయన, స్వేచ్ఛనిచ్చాడు. ఆదాము అవ్వకు ఆ వనములో ఈ వృక్ష ఫలములన్నీ మీరు తినండి, మీరు భుజించండి, సమస్తాన్ని ఏలండి, సమస్తాన్ని లోబర్చుకొనండి, కానీ ఆ ఒక్కటి తినవద్దు, అది తిను దినమున మీరు చేస్తాడు అన్నాడు. ఏది చెడో ఏది మంచో మనకు బోధింపబడి ఉన్నది. ప్రతిదినము మన దైనందిన జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో మన భక్తి ఎంత ఉంది? దేవుని ఆత్మను కలిగిన వారముగా ఉన్నామా? దేవుడు నిన్ను పిలుచుచూ ఉన్నప్పుడు, నిన్ను హెచ్చరించుచూ ఉన్నప్పుడు, ఇదిగో ఇది చేయొద్దు అన్నప్పుడు వెళ్లకుండా దేవునితోనే ఉంటున్నావా? ఇది ప్రభు సమయము, ఇది ప్రభు దినము, ప్రభుని కలుసుకోవాలని ఆతురత, ఆశ, ఆలోచన ఉందా? దినములు గడిచిపోతున్నవి, క్షణములు దొరికిపోతున్నవి, వారములు, మాసములు, సంవత్సరాలు వెళ్ళిపోతున్నవి. ప్రభు తన అనాది సంకల్పమును బట్టి నిన్ను నన్ను వెదకి రక్షించాడు. అన్నిటి యందు మీ ఆసక్తి ఉన్నది అవసరమే. మీ చదువుల యందు, మీ వృత్తుల యందు ఆసక్తి అవసరమే. వాటి అన్నిటికంటే మించి సర్వశక్తిమంతుడైన దేవునితో ఆసక్తి కలిగి ఉండాలి. ఆయన మాట వినుటకు, ఆయన పిలుచుచున్నప్పుడు లోబడాలి. ఇశ్రాయేలు గురించి ప్రభు అన్నాడు, వీరు లోబడనొల్లని ప్రజలు, నేను విసిగిపోయాను, వీరి మధ్యకు నేను వచ్చేదనా వీరిని కాల్చివేస్తానన్నాడు, వీరిని నశింపజేస్తానన్నాడు. లోబడనొల్లని వారముగా ఉన్నాము. దేవాది దేవుడు ఆయన సేవకుడైన యోహానుతో మాట్లాడుతున్నాడు, యోహానుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నేను తలుపు యొద్ద నిలిచి ఉన్నాను, నేను తట్టుచు ఉన్నాను, ఎవడైనా తీసి నా మాట విని. దేవునికి స్తోత్రము, దేవునికి స్తోత్రము.
ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీస్తే, ఆయన స్వరము వింటున్నామా? వాక్యమైన ఆయన స్వరము, వాక్యమైన ఆయన మాట వింటున్నామా? వాక్యం అంటే ఏంటి? ఇంకో మనకు వాడుక భాషలు ఏంటి? వాక్యం అంటే ఏంటి అమ్మా? మాట, వాక్కు, మాట. ఆయన మాట, వాక్యం అనగానే బైబిల్ గ్రంథం తీసుకుని అది అనుకుంటాం, కానీ ఆయన మాట విని, ఆయన స్వరము విని తలుపు తీసినట్లయితే, మనము ఆయన మాట విని తలుపు తీసి, ఆయన మన యొద్దకు వస్తాడు. ఆయనే మన యొద్దకు వస్తే అనుకో, మనకు దేని గురించి భయం ఉండదు, దేని గురించి దిగులు ఉండదు, దేని గురించి చింత ఉండదు, దేని గురించి ఆందోళన ఉండదు. ప్రతి ఒక్కరికి ఆందోళన నుండి భయాలున్నవి. వారి జీవితాలలో నెరవేర్చబడిన కార్యాలున్నవి. వారు అన్ని ప్రయత్నాలు చేస్తే కానీ దైవికంగా దేవుని మాట వినరు. మరి భక్తులే, ప్రార్థన చేయుచున్న వారే, ఆరాధన చేయుచున్న వారే అయితే దేవునికి మాత్రము లోబడరు, అన్ని ప్రయత్నాలు చేస్తారు. నవడైనను నా స్వరము విని తలుపు తీస్తే నేను నీ యొద్దకు వస్తాను, నేను నీతో కూడా ఉంటాను, నువ్వు నాతో కూడా ఉంటాము. మనము కలిసి విందులో పాలు పంపులు పొందుతాము. ఆయన మాట వినకపోతే నువ్వు ఆయన విందులో, ఆయన శరీరంలో, ఆయన రక్తంలో నువ్వు పాలు పంపులు పొందినా కానీ అది వ్యర్థమే. ఆయన మార్గములో నడపకుండా, ఆయన చిత్తమునకు లోబడకుండా నామకార్థంగా నేను మారు మనసు పొందాను, బాప్తిజం పొందంటే అయిపోయేది కాదు. మారు మనసు తగిన ఫలం నీలో కనబడాలి, ఫలం నీలో కనబడాలి, పరివర్తన నీలో కనబడాలి, పరిమళ వాసన నీలో కనబడాలి. నీ మాటలలో, నీ క్రియలలో, నీ ప్రవర్తనలో నువ్వు పరివర్తన చెందిన వాడవగా, అనేకుల మధ్య పరిమళ వాసనగా ప్రభు యొక్క గుర్తింపుగా మనం ఉండాలి. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల, మనకి ఎన్నో అవసరాలు ఉంటాయి, అవసరాల కోసం అన్ని తలుపులు తీస్తాం, అన్ని తలుపులు దాడతాం వెళ్ళి. నాకు ఈ ఇబ్బంది ఉంది, ఈ పరిస్థితి ఉందని. కానీ ఎందుకంటే దేవుని యొద్దకు రావు, దేవుని దగ్గరకు అంత సీరియస్గా రావు. ఎందుకని? అవిశ్వాసులము. అనారోగ్యం అయితే స్పెషల్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళిపోతాం, కేసులు అయితే మంచి లాయర్ ఎత్తుకుంటుంటాం, ఆర్థిక ఇబ్బంది అయితే ఎవరు ఇచ్చేవాళ్ళని వాళ్ళు చూసుకుంటుంటాము. కానీ ప్రభు అన్నాడు, ఆయన బిడ్డలైన మనతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇదిగో నేను తలుపు వద్ద నిలిచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల. ఇదేదో నామకార్థపు భక్తి కాదు, ఇదేదో ఆచారపు భక్తి కాదు. ఆయన గురించి చెప్పబడిన మాట ఏంటంటే, ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన జవాబిచ్చే దేవుడు, ఆయన నిన్ను చూచుచున్న దేవుడు, నీ స్థితిగతిని ఎరిగి ఉన్న దేవుడు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని ఇబ్బందులు, ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఎంత ప్రయత్నం చేసినా అది నీ వలన కాదు. కానీ జీవము కలిగిన దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన మార్గములోనికి వచ్చి ఆయన మాట విని ఆయనతో సహవాసము చేయుటకు, ఆయన మాట విని నువ్వు హృదయము తెరచినట్లయితే, నీ హృదయము తెరచినట్లయితే ఆయన నీలోనికి వస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాట ఒకటి గుర్తు వస్తలేదు మధ్య, పాట అలా గుర్తొచ్చాలనిపోయింది నాకు.
నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. హల్లెలూయా. మనలో ప్రభు ఉండాలి, ప్రభు మనలో ఉంటాడు. ఇది ఎవరి వల్ల అవుతుందంటే లోకస్తుల వల్ల కాదు. ఆయన స్వరము విని ఆయన వైపు మళ్ళుకొని ఆయనే ధ్యాసగా ఆయనే ఆశగా బ్రతుకుచున్న వారిలో ప్రభు ఉంటారు. ప్రభు ఉంటారు. ప్రభు ఉండాలని ఆ కోరిక ఉండాలి. మనకి ఎంత ఉదయం లేస్తే ఏమి సంపాదించుకుందామా, ఏమి వండుకుందామా, ఏమి తిందామా, మా పిల్లలు ఎట్లాగా, మా కుటుంబం ఎట్లాగా, మా సంసారాలు ఎట్లాగా, మా సమస్యలు ఎట్లాగాని ఆలోచిస్తావు. కానీ ప్రభు తట్టుతూ ఉన్నాడు, నిన్ను పిలుస్తూ ఉన్నాడు. మాటేను, ఆయనతో మాట్లాడటానికి రావు, ఆయన మాట వినటానికి కూర్చోవు. నీ మాటలే, నీ ఆలోచనలే, నీ తలంపులే ప్రభు మాట్లాడుతున్న మాటలే. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినట్లయితే నీ హృదయం అనే తలుపు తెరుచుకున్నట్లయితే ప్రభు మనలోనికి వస్తాడు. ఆయన మనతో ఉంటాడు, మనకు విందు సిద్ధము చేస్తాడు. ఆ విందు ఏంటంటే జీవాహారము. అది మనుష్యులు భుజించున్నది కాదు, మహిమగల దేవుడిచ్చు ఆహారము. దేవునికి స్తోత్రము. దానికోసం ఆశ కలిగి ఉంటామా? దానికోసం తపన కలిగి ఉంటామా? డబ్బు కోసము, హోదా కోసము, కుటుంబ బాధ్యతలు కూడా అవసరమే, అవి అవసరమే. కానీ నువ్వు దేవునిచే పిలువబడ్డావు. దైవికమైన దేవుని తర్వాత ఏదైనా దేవుడు అంత విడిచిపెట్టి నన్నే పెట్టుకుని ఉండమని ఆయనకు మనం సాక్షులుగా ఉండాలి. ఆయన స్వరూపం మనలో కనబడాలి, ఆయన స్వభావం మనలో కనబడాలి. మనం ఆయన వలె మార్పు చెందాలి. మనకు ఏమేమి కావాలో అని తెలుసు అంట. నీకు ఇవేమి అవసరమో నాకు తెలుసు అంటున్నాడు ప్రభు. అన్యులు కూడా ఇలా అడుగుతున్నారు కదా, నేను మీకేమి అవసరమో నాకు తెలిసే ఉందంటున్నాడు. అడగక ముందే ఇస్తాడంట ఆయన.
కానీ మనం ఎప్పుడు చూసినా మన తలంపులని లోక సంబంధముగా ఉంటున్నా కానీ దైవికముగా ఉండలేదు. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండట్లేదు. దేవుని కొరకు ఆశ కలిగినట్లుగా ఉండలేదు. లూకాసు సువార్త 12వ అధ్యాయము, లూకాసు సువార్త 12వ అధ్యాయము 37 చదువుమా. ప్రభు వచ్చి ఏ దాసుడు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. ప్రభు వచ్చినప్పుడు ఏ దాసులు మెలకువగా ఉంటారో ప్రభు అందుకంటున్నారు కదా, మీరు మెలకువగా ఉండి పాటలు పాడమన్నాడా, ప్రసంగం చెప్పమన్నాడా? మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఆత్మీయ జీవితంలో మెలకువగా ఉండాలి. నేను ఎలా ఉన్నాను, నా మాట తీరు ఎలా ఉన్నది, నేను దేవుని వాక్యానుసారంగా నడుస్తున్నాను లేదా? మెలకువ. వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకు వివేచింపక. ఏమని వివేచింపాలి? నేను దైవిక భీతి కలిగి ఉన్నానా, దేవుని ఆత్మ కలిగి ఉన్నానా, దేవుడు నాతో ఉన్నాడా, దేవుని సహవాసమందు నేను నిలిచి ఉన్నానా? ఎప్పుడో తీరినప్పుడు కాదు, పడుకునేటప్పుడు, నిద్రపోయేటప్పుడు కాదు, తినేటప్పుడు కాదు, ప్రమాదం వచ్చినప్పుడు కాదు, అవసరం వచ్చినప్పుడు కాదు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు. ఆయన మన మధ్య ఉన్నాడు, మనల్ని చూస్తూ ఉన్నాడు, మన ఆంతర్యము ఎరిగి ఉన్నాడు, మన అలవాట్లు ఎరిగి ఉన్నాడు, మన ఆశలు ఎరిగి ఉన్నాడు, మన పేరాశని ఎరిగి ఉన్నాడు, అత్యాశని ఎరిగి ఉన్నాడు, మన కోపాన్ని ఎరిగి ఉన్నాడు, మన ద్వేషాన్ని చూస్తూ ఉన్నాడు. ప్రభు వల్లే మార్పు చెందాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఆయన వల్లే మార్పు చెందాలి. ఆయన వచ్చినప్పుడు ప్రభు వచ్చి ఏ దాసుడు మెలకువగా ఉండుట కనుగొనునో, నిద్రపోయేటప్పుడు కాదు, నిద్రపోతున్నప్పుడు కాదు, ఆధ్యాత్మికంగా నిద్రావస్థలలో నీవు ఉంటే, ఆధ్యాత్మికంగా పడిపోయిన స్థితిలో నీవు ఉంటే, ఆధ్యాత్మిక ప్రభు స్వరము వినని స్థితిలో నీవు ఉన్నట్లయితే, ప్రభు మాటకు లోబడకుండా నీ వ్యక్తిత్వాన్ని, నీ జీవితాన్ని నువ్వు నడుపుకొనుచూ ఉన్నట్లయితే, ఆయన వచ్చినప్పుడు ఏ దాసుడు మెలకువగా ఉండి దేవుని ఆత్మ కలిగిన వాడుగా ఉంటాడో, దేవుని మాట వింటూ ఉంటాడో, దేవుని మార్గములో నడుచుతూ ఉంటాడో, ఆ దాసుడు ధన్యుడు. దేవునికి స్తోత్రము. అతడు నడుము కొట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో చెప్పుచూ ఉన్నా. దేవునికి స్తోత్రము. ఆయన వచ్చి మనకు ఉపచారము చేసి మనను భోజన పంక్తిలో కూర్చుండబెట్టి ఆయనే మనకు ఉపచారము చేస్తాడు, ఆయనే మనకు వడ్డిస్తాడట. అనుభవం ఉందా? ఆ అనుభవం మనకుందా? ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మదేవుడు, జీవాధిపతి అయిన ప్రభువు నాకు వడ్డించాలి, ఆ జీవాహారము నాకు వడ్డించాలి. మనకు అన్నిటికీ సమయాలు ఉంటాయి, దేవుని సన్నిధికి మాత్రం సమయం ఉండదు. ఇది ఎప్పుడు నువ్వు చెప్పే మాటేగా అంటారు. ఇదేనో వండుకునే పని లేదు. వాస్తవంగా నిజమైన భక్తులైతే టిఫిన్ కూడా చేయరు. ఎందుకంటే దేవుని శరీరము రక్తంలో పాలు పంపితే టిఫిన్ కూడా చేయరు. ఏది లేదు కదా, స్నానం చేసి రావడమే. మేము పొద్దున్నే 6 గంటలు లేచిన వాళ్ళు వంట చేసి అన్నీ చేసి ముందు వచ్చి కూర్చున్నారు. హృదయం నిండిన దాన్ని బట్టి అంతే. నువ్వెన్నని చెయ్యి, నోట్లో లోపలే ఉంది అదే వస్తుంది. ఎంత అని చెప్పి క్షమించండి, నన్ను ఏమనుకోవద్దు, క్షమించండి. కనుక దేవుని వాక్యమును, దేవుని మీద ఆసక్తి ఉంటే, ఎవడు మెలకువగా ఉంటే, ప్రభు వచ్చి ఆ దాసుడు ధన్యుడు అన్నాడు. ఆ దాసుని భోజన పంక్తిలో కూర్చుండబెడతాడు.
2 కొరింథీ 13:5 చదువుమా. 2 కొరింథీ 13:5. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి. దేవునికి స్తోత్రం. నేను పద్దాక చెప్పటం కాదు, నేను విశ్వాసం కలిగి ఉన్నానో లేదో నన్ను నేను పరిశీలన చేసుకోవాలి. ఎలా పరిశీలన చేసుకోవాలి? దేవుని వాక్యం అన్నది, హృదయం అనే తలుపు యొద్దుండి నేను తట్టుచూ ఉన్నాను, ఎవడైనను తలుపు తీసిన ఎడల నేను వాని దగ్గరకు వచ్చి వానితో నివాసము చేస్తానంటున్నాడు. అతనితో కలిసి నేను భోజనము చేస్తానంటున్నాడు ప్రభు. ఆయన పిలిచినప్పుడు, నువ్వెప్పుడంటే నువ్వు పిలుస్తావు, ఆయన పిలిచినప్పుడు కాదు. ఆయన హెచ్చరించినప్పుడు నువ్వు లోబడవు, ఆయన పిలిచినప్పుడు నువ్వు తగ్గిపోవు. ఆయన హెచ్చరించినప్పుడు, ఆయన మార్గము చూపినప్పుడు, ఆయన దారి చూపించినప్పుడు ఆ దారిలో నీకు పోవు, నీ దారే నువ్వు అనుకుంటావు. దేవుని మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరిశోధించుకొని చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో నివసించుతున్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా. భ్రష్టత్వం మనలో ఉంటే ప్రభు ఉండడు. ఈ లోకము మనలో ఉంటే ప్రభు మనలో ఉండడు. లోకాశలతో నింపబడితే, శరీరాశలతో నింపబడితే దేవుని ఆత్మ మనలో ఉండదు. కోపము, ద్వేషము, పగ, ప్రతీకారము మనలో ఉంటే దేవుని ఆత్మ మనలో ఉండదు. నాకెందుకు కార్యము జరగట్లేదు, నాకెందుకు మేలు జరగట్లేదు, నా బిడ్డలు ఎందుకు అభివృద్ధి చెందట్లేదు, నా బిడ్డలు ఎందుకు ఎక్కిరాటలేదు, నా కుటుంబం ఎందుకు దినదిన దిగిపోతుంది, ఎందుకు మాకు ఈ పరిస్థితి అంటే, పరిస్థితులను మార్చగలిగిన ప్రభువుతో నువ్వు సహవాసము చెయ్యి. ఎవరో చెప్పినప్పుడు ఉప్పొంగిపోతాం కదా, నువ్వు అన్యోన్య సహవాసము, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, వాక్యమయ్యున్న దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరించుతూ ఉన్నప్పుడు ఆయన నీలో చేర్చుకో. ఆయనకు అసాధ్యమైన ఏది లేదు, ఆయనకు సమస్తమును సాధ్యమే. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ఆయన మాట తప్పుటకు మానవుడు కాదు. నీ ఎడల నీకు ఒక వాగ్దానం ఇచ్చి ఉన్నట్లే ఆ వాగ్దానము నెరవేర్చే వరకు వాగ్దానాన్ని నువ్వు గట్టిగా పట్టుకుని దేవుని సన్నిధిలో పోరాడాలి. దేవునికి స్తోత్రమా. హన్న దేవుని సన్నిధిలో పోరాడి గెలుచుకుంది. బద్ధకంగా కూర్చోలేదు, పక్కన పెనిన ఎగతాళం చేస్తుంది, హేళన చేస్తుంది, గొడ్రాల నీ ముఖం చూడకూడదు, అది దాన్ని తిడుతున్నా కానీ ఏమీ మాట్లాడకుండా దేవుని సన్నిధికి వచ్చింది. తన హృదయము కుమ్మరించింది, ఏడ్చింది, ప్రలాపించింది, ప్రభు సన్నిధిలో బహుగా దుఃఖించింది. అత్యంత కోప కారణమును బట్టి ఈ మనవులు నా దేవునికి తెలియపరచుకొనుచూ ఉన్నాను. అత్యంత కోప కారణమైతే నువ్వు జనంతో తగవాడుతూ ఉంటావు. నీకు అన్నిటికీ సమయం ఉంటుంది. నువ్వు టాయిలెట్ అవడానికి సమయం ఉంటుంది, టీవీ చూస్తానికి సమయం ఉంటుంది, ఫోన్లు చూసుకోవడానికి సమయం ఉంటుంది, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడానికి సమయం ఉంటుంది. మరి నువ్వు భక్తురాలువు కదా, ప్రభు నిన్ను పిలిచాడు కదా, ప్రభు నిన్ను ఏర్పరచుకున్నాడు కదా. ఎన్నాళ్ళు నామకార్థపు పని, ఎన్నాళ్ళు నువ్వు నిష్ఫలముగా ఉంటావు. యాకోబంట మగసిరి గలవాడై దేవుని సన్నిధిలో పోరాడాడట. దేవుని ఆత్మ కలిగిన వాడుగా ఉన్నాడు, దేవునిచే పిలువబడిన వాడుగా ఉన్నాడు, దేవునిచే ఆశీర్వదించబడిన వాడుగా ఉన్నాడు. పరిస్థితి చేయి దాటిపోతున్నప్పుడు, పరిస్థితి ఆందోళనకరముగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఒక్కడే నిలబడ్డాడు. దేవుని వాక్యము ఇదిగో నీ హృదయంలో తడుతూ ఉంటే, నీ హృదయమైన తలుపును తడుతూ ఉంటే,
నువ్వు స్పందించకుండా నీ ఇష్టాన్ని ఎన్నాళ్ళు జరిగించుకుంటావు? ఆయన విందులో మనం పాలు పంపులు పొందాలంటే, ఆయన శరీరము ఆయన రక్తములో మనం పాలు పంపులు పొందాలంటే, ఆ జీవములో మనం పాలిభాగస్తులము కావాలంటే పై భక్తి చేస్తే పైగానే ఉంటుంది, నామకార్థంగా చేస్తే నామకార్థముగా ఉంటుంది. వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచూ ఉన్నాడు. ఏమి వివేచించాలి? నేను ప్రభుచే విమోచించబడ్డాను, ఆయన రక్తముచే విమోచించబడ్డాను, పాపము నుంచి నేను విమోచింపబడ్డాను, బంధకాల నుంచి బయటకు వచ్చాను, జీవము కలిగిన దేవుని మార్గంలోనికి వచ్చాను, దేవుని చిత్తము జరిగించుతానని ఒప్పుకున్నాను, ఆయన మార్గములో నడుస్తానని ఒప్పుకున్నాను. మనం ఎవరి మార్గంలో నడుస్తున్నాము? మనం ఎవరి మార్గంలో నడుస్తున్నాము? మనము చేయునది ఏదైనా కానీ తిన్నగా చేయాలి, కరెక్ట్గా చేయాలి. మనము దుమ్ము ధూళి ఎన్నిక లేని వారము, ఏ మంచి లేని వారము, ఎన్నిక లేని వారము. ప్రభు తన కృపను బట్టి మనల్ని జ్ఞాపకము చేసి తన్ను అంగీకరించిన వారు, యోహాను సువార్త 1:12-13 వాక్యములు, ఎందరు తన్ను అంగీకరించిన వారందరికీ ఆయన కుమారులగుటకు ఆయన ఏం చేశాడంట? అధికారం అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనమందరం ఆయనను అంగీకరించాము, మనమందరం ఆయన అంగీకరించాము. నువ్వు ప్రేమతో పెంచుకున్న కుమారుడు నీ మాట వినకుండా బయట వాళ్ళ మాట వింటే ఎట్లుంటుంది? లేని బీపీ వస్తుంది కదా. ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుని అన్ని చూసి ఈరోజు నీ మాట వినకుండా అపవాది మాట వింటూ అక్రమముగా నడుస్తుంటే నీకెంత బాధగా ఉంటుంది. ప్రభు అన్నాడట, ఎందరు తను అంగీకరించిన వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తమాంసముల వలనైనను శరీరచ్చుల వలనైనను మానుషేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. దేవునికి స్తోత్రమా. మనం దేవుని పిల్లలమే కానీ మనం రక్త మాంసంతో పుట్టిన వాళ్ళం కాదు. దేవుని ఆత్మ ద్వారా, దేవుని సంకల్పమును బట్టి, ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయన బిడ్డలగుటకు ప్రభు మనకు అధికారం అనుగ్రహించి ఉన్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. 21వ వాక్యం చదువును. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండిన ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిత్తును. దేవునికి స్తోత్రం. ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు అపవాదిని ఎదిరించాడు, సాతానుని ఎదిరించాడు. సాతాను దేవునికే వాక్యం చెప్పింది. సాతానుని ఎదిరించి సమస్త విషయములలో అన్నిటిని ఎదుర్కొని కూడా ఆయన పాపము లేనివాడుగాను, లోపము లేనివాడుగాను, పరిశుద్ధుడుగాను, నీతిమంతుడుగాను, నిందారహితుడుగాను, నిష్కళంకుడుగా ఉన్నాడు. నాలో పాపముందని మీలో ఎవడైనా స్థాపింపగలరా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన బిడ్డలుగా పిలువబడిన మనతో అంటున్నాడు, నేను జయించిన ప్రకారము శరీరాన్ని జయించాలి. శరీరం ఆకలి 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 అంటుంది. అపవాది వచ్చి నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకున్నాడు. ప్రభు ఏమన్నాడు? మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి ప్రతి మాట వలన బ్రతుకును. దేవునికి స్తోత్రమా. నువ్వు ఎన్ని పదార్థాలను తిన్ను, కాస్ట్లీ తెచ్చుకుని తిను, కానీ దేవునితో ఉన్నట్లయితే, దేవుని సహవాసంతో ఉన్నట్లయితే, దేవుని జీవవాక్యాన్ని నువ్వు అందుకొనినట్లయితే, కోరుకొనినట్లయితే, అన్నిటికంటే శ్రేష్టమైన ఆయన వాక్యమే. దేవుని స్తోత్రమా. చచ్చిన వారిని బతికించింది ఏంటి? లాజరును బతికించింది ఏముందు బతికించింది?
ఆయన మాటే, ఆయన మాటే. కంపు కొడుతున్న మనిషి, నిర్జీవమైన మనిషి, ఏమాత్రము బలము లేకుండా కుళ్ళిపోయిన శరీరములోనికి తన వాక్కు ద్వారా కానీ జయించే తత్వం మనలో ఉందా? జయించవలసిన ఆశ మనలో ఉందా? ప్రభు ఏమన్నాడు? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా. శరీరాన్ని, లోకాన్ని, మనం పాపాన్ని జయించాలి. పాపము పలు విధాలుగా మనల్ని రేపుతూ ఉంటుంది. ఇది పాపం కాదన్నట్టే ఉంటుంది. మనము ఆ పాపము విషయమే వాక్యమే ఉందంట, అపవాదిని ఎప్పుడు చెప్పుకునే మాటే, బైబిల్లో ఉన్న మాటే, లేని మాట కాదు. అపవాదిని ఎదురించుడి. ఎప్పుడు ఎదిరించాలి? నీకు ఇష్టమైన సీరియల్ పక్కామ చెబుతుంది, అబ్బా చూడాలని పరుగుదిస్తే నువ్వేం లేదు, ఎదిరించచ్చి పక్కన దేవుని వాక్యం అది బెటరు. సీరియల్, సినిమాలు. అసలు దేవుణ్ణి మనం కలిగి ఉన్నది ఎక్కడా? దేవునితో నడిచేది ఎక్కడా? నేను జయించి సింహాసనం అందున్నట్లు నా సింహాసనం మీద వానిని కూర్చుండనిత్తుదును. మనకెంత ఉన్నతమైనది ఇస్తున్నాడు ప్రభు. ఆకలిని జయించాలి, లోకాన్ని జయించాలి, ధనాన్ని జయించాలి, శరీరాన్ని జయించాలి, శరీర ఇచ్చలను జయించాలి, కోపాన్ని జయించాలి, సమస్తాన్ని జయించాలి. జయించితే ఆయన సింహాసనం ముందు మనలను కూర్చుండనిస్తాడంట. దేవునికి స్తోత్రమ. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనను నామకార్థంగా ఉండకుండా వేవేల మంది దేవుని సాక్షులుగా ఉన్నారు. ఆయనను ముఖాముఖిగా చూసిన వాళ్ళు ఉన్నారు, ఆయన స్వరము వినిన వారు ఉన్నారు, ఆయన ద్వారా బోధనుంది అన్య ఆచారాన్ని వదిలి ప్రభువుకు వచ్చి గొప్ప పరిచర్య చేసిన బోధకులు ఉన్నారు. నేటికి కూడా ఆయన నా దగ్గరకు వచ్చాడు, నాతో మాట్లాడుతున్నాడని అబ్రహాం గారని ఒక ఆయన సాక్ష్యం చెప్తాడు. నా పాదాలను ముట్టాడు, నా పాదము భయంకరమైన వ్యాధితో ఉంది, నా పాదాన్ని ముట్టాడు, స్వస్థత ఇచ్చాడు. నేను చనిపోతాను అనుకున్నాను, నువ్వు బ్రతుకుతావు అని చెప్పాడు, నన్ను బ్రతికించాడు దేవుడు. ఆయన అనుభవం ఎంత అనుభవం. ప్రభువు ఉన్నాడు. ప్రభువుని నమ్ముదాము. ఆయన పిలుస్తూ ఉన్నప్పుడు, ఆయన స్వరము వినపడుతూ ఉన్నప్పుడు, ఆయన వాక్యము హెచ్చరించబడుతూ ఉన్నప్పుడు మన హృదయమని తలుపు దిద్దాము. ఆయన అన్నాడు, నేను వచ్చి నీతో కూడా ఉంటానన్నాడు, నీతో నేను కలిసి భోజనం చేస్తానన్నాడు. ప్రార్థన చేద్దాం, కన్నులు మూద్దాం, ప్రార్థన చేద్దాం.